నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన, వివాహ శుభకార్యాలకు హాజరు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరికలు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న భీమ్గల్ మున్సిపల్ కౌన్సిలర్లు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, శుభకార్యాలకు వివాహ వేడుకలకు హాజరు. బాల్కొండ మరియు భీమ్గల్ లింబాద్రిగుట్టపై ప్రత్యేక పూజలు చేసిన జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగిన గ్రూప్ 3 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ. జిల్లాలోని భీమ్గల్ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట అనేక మహిమగల క్షేత్రమని జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత అన్నారు. నింబాచల క్షేత్రంపై జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం క్షేత్రానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ఆర్మూర్ అదనపు న్యాయమూర్తి వేముల దీప్తితో కలిసి ఆమె గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు నంబి పార్థసారథి, నంబి వాసుదేవాచార్యులు వారికి దర్శనం చేయించి స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ విశిష్టత గురించి వివరించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ స్వయం భూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం విశిష్టత దెబ్బతినకుండా కాపాడుతున్న ధర్మకర్తలను జడ్జి అభినందించారు. తాను గతంలో కూడా క్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగిందని, తిరిగి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సిఐ నవీన్, ఎస్ఐ మహేష్ వారి వెంట ఉన్నారు. దర్శించుకోవడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. నేను పోయిన సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇంత విశిష్టమైన టెంపుల్, అంటే పురాతనమైన టెంపుల్, దాని ఒరిజినాలిటీ పోగొట్టుకుంటా, అంటే న్యాచురల్గా దేవుడు ఎలా వెలిసాడో అలాగే ఉంచి గుడిని ముందుకు తీసుకెళ్ళడం అనేది నిజంగా అభినందనీయం. ఈ విషయంలో అయితే పూజారి గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ, తరతరాలుగా వాళ్ళే ఈ గుడిని చూస్తున్నారు కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఈ గుడిని అట్లా ముందుకు తీసుకెళ్ళడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే మనకి ఈ పురాణం నుంచి వస్తున్న ఈ గుడులు అనేవి మన భారతదేశ ఆస్తి. దాన్ని అలాగా కాపాడుకోవడం కూడా నిజంగా చాలా మంచి విషయము. ఈ సందర్భంగా నేను మరొకసారి వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ ఆ దేవుడు ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఈ గుడిని దర్శించుకుంటూ అంటే అవిశిష్టత తెలుసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ పట్టణం మరియు నందిపేట్, మాక్లూరు మండలాల్లో జరిగిన వివాహ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన ఆర్మూర్ పట్టణం మరియు నందిపేట మండల కేంద్రం, మాక్లూరు గ్రామాలలో జరిగిన వివాహ వేడుకల్లో మరియు శుభకార్యాలకు హాజరయ్యారు. అనంతరం నవ దంపతులను ఆశీర్వదించి వారి కుటుంబీకులకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే ఆయా గ్రామాలలో స్థానిక ప్రజాప్రతినిధులతో వినయ్ రెడ్డి ముచ్చటించారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి వివాహ శుభకార్యాల్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. వినయ్ రెడ్డి వెంట ఆయా మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. తాళం వేసిన ఉన్న ఇల్లే టార్గెట్గా దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో దొంగలు హల్చల్ చేశారు. కుటుంబ సభ్యులు అర్ధరాత్రి ఆసుపత్రికి వెళ్లి వచ్చేలోపే ఇల్లు గుల్ల చేశారు. పెర్కిట్ గ్రామానికి చెందిన ఓవైస్ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రికి వెళ్లి వచ్చేలోపే గుర్తు తెలియని దొంగలు ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి ఇంట్లో ఉన్న బీరువాను చిందరవందర చేశారు. బీరువాలో దాచుకున్న 12 తులాల బంగారం, 30 తులాల వెండి, 50,000 నగదును అపహరించారు. ఇంటికి వచ్చేలోపే తాళం పగలగొట్టి ఉండడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి ఆర్మూర్ పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో భీమ్గల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు సిహెచ్ గంగాధర్, బోర్లింగం మరియు గ్రామ కమిటీ అధ్యక్షుడు చెవ్వ అశోక్, సొసైటీ డైరెక్టర్ దశాగౌడ్, మాజీ సర్పంచ్ బాలగంగాధర్, అక్రమ్, ఇక్రమ్, కోఆప్షన్ మెంబర్ అహ్మదుల్లా
తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ ముత్యాల సునీల్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న సేవలు మరియు అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వాన్ని బలపరిచి బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చేరిన వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని, త్వరలోనే జైలుకు వెళ్లాల్సి ఉందని తెలిసి పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ చిన్నా అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీ శ్రీనివాస్ చిన్నా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక గతంలో విఫలమైన టీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రి కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, కేటీఆర్ మాటలను యావత్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని అన్నారు. కుటుంబ పాలనలో ఎటువంటి అభివృద్ధి తెలంగాణ రాష్ట్రానికి జరగలేదని, కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక టీఆర్ఎస్ పార్టీ నాయకులకు పిచ్చి పడుతుందని, టీఆర్ఎస్ పార్టీ నాయకులు జైలు ఊసలు లెక్కపెట్టడం ఖాయమని హెచ్చరించారు. ఇకనైనా నాయకులు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి కేవలం కుటుంబ పాలన కొనసాగించిందని, కుటుంబ సభ్యులు కోట్లు దండుకొని ఆస్తులు సంపాదించుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు. 11 నెలల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజాప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ పేరు తెచ్చుకుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్, ప్రమోద్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తదితరులు ఉన్నారు. పరిస్థితి వచ్చిందంటే మీ ఎంత దిగజాడి రాజకీయం సంవత్సరానికే తట్టుకోలేకపోతున్నారు. అంటే రేవంత్ రెడ్డి అన్న చేస్తున్న ప్రజాపాలనను నచ్చక వీళ్ళు చేద్దామనుకుని ఎన్ని కుట్రలు పన్నినా ఆయనను ఏమీ చేయలేరు. అందుకనే ఖబర్దార్ కేటీఆర్, ముందు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు ఆర్మూర్లో ఏం అబద్ధాలు చెప్పినావో నేను ప్రూవ్ చేస్తాను. చలో దా. ఒకవేళ నువ్వు అబద్ధాలు చెప్పలేదు అంటే నేను రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటాను. దానికి సవాల్ విసురుతున్నాను. నీతో పాటు మీ మాజీ ఎమ్మెల్యే ఆయన పేరేందో కూడా తీసుకోవద్దు. ఆయన ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తారనుకుంటే వాళ్ళు మాత్రం అభివృద్ధి అయినాడు. వీళ్ళ కేటీఆర్ పెద్ద సార్, వీడు చిన్న సార్. వాడు ఇంటర్నేషనల్ దోసుకున్నాడు, వీడు లోకల్ కూడా వదిలిపెట్టలేదు. నిజం చెప్తున్నా బ్రదర్, ఆర్మూర్లో ఎవరికన్నా ఇండ్లు వచ్చినా రాలేదు, ఎవ్వడికి ఏం రాలేదు. కానీ ఏమొచ్చింది రాబాయ్ అంటే ఆ జీవన్ రెడ్డి కాంప్లెక్స్ వచ్చింది. ఎక్కడ పోతే అక్కడ ఆస్తులు ఏదంటే జీవన్ రెడ్డిది, ఇది జీవన్ రెడ్డిది. అంటే వీళ్ళు స్వార్థం కొరకు రాజకీయాలు వాడుకున్నారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ఎక్కడిది వీళ్ళకు. ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ప్రతంలో ముందుంటది. బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన వివాహ వేడుకలకు, శుభకార్యాలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. బాల్కొండ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అట్లూరు నర్సరెడ్డి కూతురు వివాహం ఆర్మూర్లో జరగగా శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం లక్కోరా వద్ద గల ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో జరిగిన వేల్పూర్ కుమ్మరి రాజన్న బంధువుల వివాహ వేడుకలకు మరియు గొర్రెడ్డిరెడ్డి సంఘంలో జరిగిన చాకలి బాలయ్య, బడా భీమ్గల్లో జరిగిన ఎల్దుర్తి కిషోర్ కూతురు శారీ ఫంక్షన్లో ప్రశాంత్ రెడ్డి పాల్గొని వారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 75వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వేద పండితులు బాలేపల్లి సుబ్బారావు, అమదాపూర్ ఆశ్రమ వ్యవస్థాపకులు అగ్గుస్వామి, గురుస్వామి నాగేశర్మలు ముఖ్య అతిథులుగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సామూహిక పారాయణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 75 వారాలుగా సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ఆలయంలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్, కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు భూమన్న, సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకు నేర్పిన విద్య, వెన్నతో పెట్టిన విద్య,
కాబట్టి దాన్ని కాపాడుకుంటారు. మీరు కనీసం పిల్లలకు కూడా చెప్పరు. ఫోన్ వచ్చినప్పుడు జై శ్రీమన్నారాయణ అనండి, ఓం నమ శివాయ అనండి. ఎవరైనా మనల్ని మతాన్ని కించపరిచే వాళ్ళు ఉంటే మీరు ఇంతమంది దేవుళ్ళను మొక్కుతారు అని మిమ్మల్ని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. పంచమహాభూతాలు అయ్యి, పంచ జ్ఞానేంద్రియాలు అయ్యి, పంచ కర్మేంద్రియాలు అయ్యి. దీన్ని మనం నియంత్రించుకొని సాధన చేస్తే పూజ చేయబడి కాదు. మబ్బుల రాత్రి అనుకున్నారు కార్తీక మాసం మబ్బులు లేదు సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకోవాలి. మనకు సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకుంటే దేవుడు కనిపిస్తారు. సెల్ఫ్ పనిష్మెంట్ ఏంటి? ఇవాళ నాకు ఈ లేజినెస్ వచ్చింది కనుక ఒక గంట సేపు ఎక్కువ పూజ చేస్తాం. ఎవరో ఎప్పుడు అవసరం లేదు. కరెంట్ బిల్లు లేట్ పెడితే పెనాల్టీ ఇస్తాడా లేదా? మన సనాతన హిందూ ధర్మంలో ఒక్కొక్క గొప్ప విషయం ఏంటి తెలుసా? దేవుడిని పట్టుకుంటే దేవుడు పట్టుకుంటే 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఏ ప్రయోజనం అయ్యా అడుగులేదు. ధర్మం వచ్చినట్టున్నారు. మొదటి ప్రయోజనం సామాజిక ప్రయోజనం. మీరు దేవాలయం కోసం భీమ్గల్లోని లింబాద్రి గుట్టపై రథోత్సవానికి స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డితో పాటు అలాగే కాంగ్రెస్ నాయకులమంతా 2 కిలోమీటర్ల దూరంలో వాహనాలు పెట్టి గుట్టపైకి నడుచుకుంటూ వెళ్లామని, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా గుడికి వెళ్ళడానికి అందరూ సమానమేనని ప్రశాంత్ రెడ్డి తలా తోకాలేని మాటల్లో మాట్లాడడం సరికాదని జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లింబాద్రి గుట్టపైకి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని రానివ్వకుండా కిలోమీటర్ దూరంలోనే తన వాహనాన్ని ఆపారని చెప్పడం సిగ్గుచేటన్నారు. దేవుని ఆలయ సమీపంలో రాజకీయం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఏంటంటే నిన్నటిదాకున్న పోలీసులు మీ దగ్గరే ఉన్నారు. మేము నిన్న మొన్న రిక్రూట్మెంట్ చేసిన లేరు అక్కడ పోలీసులు. కాబట్టి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జరిగిన సంఘటనకు భక్తులకు అసౌకర్యం జరిగిన మాట నిజం. కానీ దాన్ని రాజకీయ కోణంలో మీరు చూస్తున్నారు చూడండి. అది మీ రాజకీయ పరిపక్వతకు అది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నా. అది చాలా తప్పుడు ఆ ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ పైన మా పైన చేసినటువంటి ఆరోపణలు ఖచ్చితంగా ఆ దేవుని దర్శనానికి ఎవరు ఆపలేరు. ఆ దేవుడి దర్శనం కొరకు మనం పరిగెత్తి దర్శించుకోవడం తప్ప దేవుడు మన కోసం ఆగడు. కాబట్టి ఖచ్చితంగా అందులో మేము మీరు అందరూ కూడా పాదయాత్రగానే దైవ దర్శనానికి వెళ్ళాం. కాబట్టి ప్రశాంత్ రెడ్డి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈసారి దేవుడు మమ్మలను కూడా పాదయాత్రగా రావాలనుకున్నామో తప్ప ఇందులో అధికారులు బాధ్యులు చేస్తూ నీ రాజకీయ సంకుచితత్వాన్ని ప్రదర్శించడం కరెక్ట్ కాదు. కాబట్టి ప్రతిదానిలో రాజకీయం చేస్తే మీరు చులకనవుతారని సందర్భంగా సూచిస్తున్నాం. నందిపేట మండలం ఉమ్మేడ గ్రామంలోని ఉమామహేశ్వర దేవస్థానం వద్ద మహాగంగాహారతి ఈ నెల 20న నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ అన్నారు. ఉమ్మేడ గ్రామంలో కేదారేశ్వర వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ మరియు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహాగంగాహారతి గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంగిరాములు మహారాజ్ మాట్లాడుతూ ఉమామహేశ్వర ఆలయంలో విశిష్ట పూజల అనంతరం సాయంకాలం మహాగంగాహారతి కార్యక్రమం ఉంటుందని, పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తుల సౌకర్యార్థం సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. భగవంతుడి కృపా కటాక్షంతో మరి మన యొక్క నిజామాబాద్ జిల్లాలో నందిపేట మండలంలో మరి మన పవిత్రమైన ఉమ్మడ గ్రామం వాస్తవంగా మంచి గోదావరి ఒడ్డుగన ఉండడం, మరి ఉమామహేశ్వరి గుళ్ళు కూడా సనాతన నుంచి వచ్చిన ఆలయాలు. మరి గ్రామస్తులు కూడా ప్రతి శివరాత్రికి మరి ఎంతో అమూల్యమైన అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కార్తీక మాసము ఇది గంగా హారతి, వాస్తవంగా గోదావరి హారతి కూడా ఇప్పుడు సుమారు 11 సంవత్సరాలు కూడా కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. వాస్తవంగా మరి ఆ గ్రామస్తులే కాకుండా మన ప్రాంతంలో అందరూ కూడా చాలామంది గంగావతల వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కానీ నిజామాబాద్ జిల్లాలో ఉన్న భక్తాదులందరూ కూడా రావడం, పెద్ద సంఖ్యలో భగవంతుడు యొక్క ఆశీర్వాదం పొందుతున్నారు. కాబట్టి ఇది నిరంతరంగా మన గ్రామస్తులు చేసిన కృషి ఇది నిరంతరంగా కూడా జరగాలని భగవంతుని ఆశిస్తున్నాను. గ్రూప్ 3 పరీక్ష నేపథ్యంలో తెలంగాణ యూనివర్సిటీ
SRDG స్కూల్, ఉమెన్స్ కాలేజ్ మరియు ఇతర పరీక్షా కేంద్రాలను నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ పరిశీలించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి మరియు పరీక్ష అనంతరం ఎగ్జామ్స్ షీట్స్ స్ట్రాంగ్ రూమ్కు తరలింపు గురించి పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. మొత్తం 66 పరీక్షా కేంద్రాలలో ప్రశాంతంగా ఈ పరీక్ష కొనసాగుతుందని, పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ను అమలు చేస్తూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 70వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు కాలనీలో గల చెత్త చెదారాన్ని, పిచ్చి మొక్కలు తొలగించి కాలనీని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఆదివారం కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీని శుభ్రం చేసుకోవడం జరుగుతుందని, కాలనీ పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులున్నారు. ఎల్లకాలం కూడా మరి ఈ కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ధ్యేయంతో మరి మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దీన్ని ఇదే విధంగా జయప్రదం చేద్దామని చెప్పేసి మేమందరం కూడా కంకణం కట్టుకొని ఆయన అధ్యక్షుల వారు పిలిచినదే తడుగా మరి ఇక్కడికి వచ్చేసి అందరం కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతున్నామని చెప్పంటే ఇది చాలా గొప్ప ఘనకార్యం. ఈ రోజుల్లో ఎట్లా ఉన్నదంటే అతను పిలిస్తే నేనెందుకు ఇవ్వాలి, నాకేం అవసరము, ఆయన పేరు వస్తుంది అని చెప్పి ఇటువంటి భేదభావాలు లేకుండా మనమందరం సమిష్టిగా మన కాలనీని మనం అభివృద్ధి చేసుకుందాం. మరి ఇంకా ఇవే కాకుండా ఇంకా వేరే ఇది ఒక్కటే కంటిన్యూ కొంతమంది నుంచి వాయిస్ ఏమి ఇప్పిస్తుందంటే మీరు చేసుకునేది మీ ఏరియాలో చేసుకుంటున్నారు, మా సైడ్ వస్తుందని చెప్పి కొంతమంది అనడం జరుగుతుంది. వాటిని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడ కూడా జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఎన్ని రోడ్లు అన్ని రోడ్లు కూడా మేము శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనకు ఏదైతే ప్రాణవాయువు ఇస్తుందో ప్రకృతి, మరి వారిని పెంపొందించే విధంగా వాటికి చెట్లకు నీళ్లు పోస్తూ వారి ఏదైతే పర్యవేక్షణ ఉందో ఆ కరువు అవుతుంది. పార్కుల యొక్క పర్యవేక్షణ మరి దాన్ని కాపాడే బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంది. మరి అంతేకాదు ఇక్కడ మా కాలనీ మహిళలు రాత్రి 4 గంటలకు 3 గంటలకు వాకింగ్ పోదామంటే ఎంతో ఇబ్బంది అవుతుంది. గత కొంతకాలంగా కూడా మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒకటి జిమ్ము మరి వాక్వే మరి ఇలాంటి ఏర్పాటు చేస్తే మరి మా కాలనీకి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ హార్ట్ సర్జరీ కోసం 2.5 లక్షల రూపాయల LOCని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల అందజేశారు. బాల్కొండ నియోజకవర్గం కమర్పల్లి మండల కేంద్రానికి చెందిన సౌందర్య గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నది. చికిత్స చేయించుకోవడానికి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో గుండె ఆపరేషన్ కొరకు 2.5 లక్షల రూపాయల LOCని మంజూరు చేయించారు. LOC కాపీని సంబంధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఈరోజు హైదరాబాద్లో అందజేశారు. నిరుపేదలమైన మాకు గుండె ఆపరేషన్ కొరకు 2.5 లక్షల రూపాయల LOC ఎమ్మెల్యే మంజూరు చేశారని, ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు. ముక్కాల్ మండల కేంద్రంలోని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు విద్యాదాత ఏనుగు దయానంద్ రెడ్డి సహకారంతో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయడం వల్ల నేడు విష్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్ 7th సబ్ జూనియర్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ క్రీడలు నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ముప్కాల్ మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో ఇండోర్ స్టేడియంలో ఉష్ 7th సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ బాలబాలికల ఛాంపియన్షిప్ పోటీలు ఏలేటి ప్రదీప్ రెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడలను ఉద్దేశించి స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడా నిర్వాహకులు మాట్లాడుతూ ఇండోర్ స్టేడియం వల్ల ఎందరో మంది జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదుగుతున్నారని చెప్పారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, విద్యాదాత, క్రీడాదాత ఏనుగు దయానంద్ రెడ్డి ప్రత్యేక చొరవతో సుమారు 50 లక్షల నిధులతో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసి క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ రెడ్డి, చీఫ్ గెస్ట్ తెలంగాణ ఒలింపియాడ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మల్లారెడ్డి, తెలంగాణ ఒలింపియాడ్ చైర్మన్ లింగయ్య గంగారెడ్డి, తెలంగాణ కబడ్డీ వైస్ ప్రెసిడెంట్ ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు. ये हमको स्टेट लेवल इंटर डिस्ट्रिक्ट कंपटीशन करवाने की अपॉर्चुनिटी दी एंड देन थैंक यू सो मच मुक्काल स्पोर्ट्स एकेडमी फॉर द अमेजिंग फैसिलिटी, अमेजिंग अरेंजमेंट्स. थैंक यू सो मच सर.
ये इंटर डिस्ट्रिक्ट वुशु का कंपटीशन हो रहा है मोपकाल निज़ामाबाद डिस्ट्रिक्ट में, जिसमें 70 से ज़्यादा बच्चे पार्टिसिपेट कर रहे हैं। इनमें से जो भी बच्चे गोल्ड मेडल हासिल करेंगे वो बच्चे स्टेट लेवल के నేషనల్ లెవెల్ के लिए जाएंगे। ఇక్కడి క్రీడాకారులు గ్రామంలోని క్రీడాకారులందరి సహకారంతో మరియు దాతల సహకారంతో ఇటు ఇండోర్ స్టేడియం నిర్మించడం మూలంగా మనకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కాక రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు రావడం జరిగింది। ఈ గుర్తింపు మూలంగానే రాష్ట్ర స్థాయి అసోసియేషన్ వాళ్ళు నిజామాబాద్ జిల్లాలోని ముక్కాల్ గ్రామాన్ని ఎంచుకొని ఊషు క్రీడని రాష్ట్ర స్థాయి పోటీలకు అవకాశం ఇవ్వడం మన ముక్కాల్ గ్రామ క్రీడాకారులకు మరియు గ్రామ ప్రజలకు అదృష్టంగా భావిస్తున్నాం। మన గ్రామంలోని ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల శ్రద్ధ చూపడం మూలంగా ఈ గ్రౌండ్ అయితేనేమి, ఇండోర్ స్టేడియం ప్లేస్ అయితేనేమి, ఇట్లాంటి సహాయ సహకారాలు గ్రామం వారు అందించడం మూలంగా రానున్న కాలంలో జాతీయ రాష్ట్ర అంతర్జాతీయ క్రీడాకారులను తయారయ్యడానికి మా స్పోర్ట్స్ అకాడమీ స్పోర్ట్స్ సీనియర్ క్రీడాకారులైనటువంటి మేము సాయశక్తుల రానున్న గరీబ్ పిల్లలు అంటే పేద పిల్లలకు ఇట్లాంటి స్పోర్ట్స్ చాలా సపోర్ట్ చేస్తుంటాయి। దీనికి రానున్న కాలంలో ఇంటర్నేషనల్ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం। మరియు గవర్నమెంట్ తరఫున ఇండోర్ స్టేడియం నిర్మించుకున్నాం, కానీ అందులో సౌకర్యాలు కొన్ని అవసరం ఉన్నాయి। బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండల కేంద్రంలో మర్రి చెట్టు వద్ద జిల్లా జడ్జి సునీత కుంచాల ప్రత్యేక పూజలు చేశారు। ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మరియు ఆర్మూర్ జడ్జి వేముల దీప్తికి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు। ఆలయంలో ధూప దీప నైవేద్యాలు సమర్పించి విశిష్ట పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు। ఈ సందర్భంగా న్యాయమూర్తులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా శాలువాతో సన్మానించారు। ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు ఉన్నారు। ఏర్కట్ల గ్రామానికి చెందిన ముగ్గురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో చెక్కులు మంజూరు కాగా లబ్ధిదారులకు పంపిణీ చేశామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు। ఈ సందర్భంగా ఏర్గట్ల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గ్రామంలో ముగ్గురికి కలిపి 1,07,000 రూపాయల చెక్కులను లావణ్య, భాను, సుభాష్ లబ్ధిదారులకు వీరు ఇంటికి వెళ్ళి డీసీసీ డెలిగేట్ జీవన్, మండల కాంగ్రెస్ రైతు అధ్యక్షుడు ముస్కుమోహన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆశన్న, లింగారెడ్డి, నర్సారెడ్డి, సాగర్ కలిసి అందజేశారు। బాధితులు అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేసుకుని ఖర్చుల వివరాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా చెక్కులు మంజూరు చేయించారు। చెక్కులు మంజూరు చేయించినందుకు గాను గ్రామ కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు। ఇంకా గ్రామానికి చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారని, అవి కూడా త్వరలోనే వరుస ప్రకారం మంజూరవుతాయని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో బద్దం దామోదర్, పడిగల చిన్న గంగాధర్, పెద్దోళ్ళ శ్రీను, రాజు, సాయి, కిషన్, శ్రీను, మహేష్, లక్ష్మణ్, మోహన్, నర్సయ్య, సీఎం, పెద్ద గంగారాం, ముత్తెన్న, చిన్నుల రాజారెడ్డి, చిన్న గంగారాం, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన, వివాహ శుభకార్యాలకు హాజరు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరికలు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న భీమ్గల్ మున్సిపల్ కౌన్సిలర్లు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, శుభకార్యాలకు, వివాహ వేడుకలకు హాజరు. బాల్కొండ మరియు భీమ్గల్ లింబాదిగుట్టపై ప్రత్యేక పూజలు చేసిన జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగిన గ్రూప్ 3 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.